మార్చి 26, 2026 ఆంధ్రప్రదేశ్కు యొక్క సెక్రటరీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. యూనియన్ సెక్రటరీ ఒక ఆయన కాంతారావు, ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ మూలాలు. అసలు ఆయనకు ఆ పోస్టింగ్ ఎట్లొచ్చింది, చంద్రబాబు ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు, ఢిల్లీలో వాటర్ సెక్రటరీనే తన మనిషిని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ కాంతారావు గారు ఇక్కడికి వచ్చి మన ముఖ్యమంత్రిని, మన నీళ్ల మంత్రిని, మన ఈఎన్సీని, మన అడ్వైజర్తోని మార్చి 26, 2026 నాడు మొదటి మీటింగ్ అయింది. తర్వాత ఏప్రిల్ 27, 2026 నాడు ఢిల్లీలో సెంట్రల్ సెక్రటరీ దగ్గర మీటింగ్ అయితే దాంట్లో సిడబ్ల్యూసి, ఎన్డబ్ల్యూడి అధికారులు పాల్గొన్నారు. 1 మే 2026 నాడు ఒక మీటింగ్ అయితే తెలంగాణ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ అడ్వైజరు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్లు ఆ మీటింగ్లో పాల్గొన్నారు. 8 మే 2026 నాడు ఇంకొక మీటింగ్ జరిగింది. 11 మే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కుర్చీలో కూర్చొని సిఆర్ పాటిల్ సమక్షంలో వాళ్ళు ఇంకొక మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకుపోవడానికి ఒక మీటింగ్ జరిగింది. 23 మే ఒక మీటింగ్ జరిగింది. ఇవాళ ఆదివారం కాదు, నిన్నగాక మొన్న శుక్రవారం కూడా ఒక మీటింగ్ అయింది ఢిల్లీలో. అది ఇంకొక లింకు, ఏది మన మహానది పోలవరం లింక్ కూడా పెడుతుంది. అందులో ఒక 147 టీఎంసీలు తీసుకుపోతామని. సరే, ఇదంతా డీటెయిల్స్ చాలా పెద్దవి. కానీ ఇన్ని మీటింగులు జరిగితే ఏ మీటింగ్ దాని మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉందా? బయట పెట్టండి. ఎందుకు ఇంత సీక్రెట్గా ఈ మీటింగులు చేస్తున్నారు? ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఎందుకు బయటకు వస్తలేవు? ఇలా ఇంకా జోక్ ఏంటంటే ఈ మన తెలంగాణ తరఫున ఈ మీటింగ్లకు ఎవరు పోతారు? చంద్రబాబు నమ్మిన బంటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పోతాడు. తెలంగాణ ఇంజనీర్లను కూడా తీసుకుపోతలేరు ఈ మీటింగ్కు. మన ఇంటర్ స్టేట్ ఇంజనీర్లను కూడా మీటింగ్ లోపలికి పోతలేరు. ఏమవుతుందో మన తెలంగాణ ఇంజనీర్లకు కూడా తెలియనంత సీక్రెట్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ చేతికే తాలపు చెల్లిచ్చిండు. ఎందుకంటే ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ఇరిగేషన్ సెక్రటరీగా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేస్తూ చివరికి కోర్టు చేత చీవాట్లు తిని జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనను తెచ్చి తెలంగాణ అడ్వైజర్ పెట్టుడైంది. ఈ మీటింగ్లన్నీ ఆయన తెలంగాణ ఇంజనీర్లు కూడా లేకుండా ఆయనే పోయి ఈ మీటింగ్లు అటెండ్ చేయడం వెనుకనే స్పష్టమైన కుట్ర కనబడుతుంది. అదే బాబు కన్నుల్లో రేవంత్ రెడ్డి ఆనందం చూడాలనుకుంటుండ్రు. తెలంగాణకు ఏమైనా పర్వాలేదు అనేటువంటి దిశగా ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నాడు.